కానీ ఆనాడు నాయకత్వం సరిగా లేదని చెప్తున్నారు. కానీ ఈ రోజు టీపీసీసీ నాయకులు చాలా బహిరంగంగా విమర్శిస్తున్నారు. డిఎస్ లాంటి నాయకుడు వెళ్ళినందువల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమేం లేదని. నేను నష్టం అవుతుందని నేనేం అనట్లేదు. నేను నాకు బాధ్యత ఉన్ననాడు నేను రిజల్ట్స్ చూపించానా లేదా యావత్ ప్రపంచానికి తెలుసు. నేను పోవడం వల్ల ఎవరు పోవడం వల్ల ఎవరికి నష్టం జరగదండి. కానీ డిఎస్ లాంటి ఒకప్పుడు డిఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే డిఎస్ లాంటి పెద్ద నాయకుడు బయటకు వస్తున్నప్పుడు అటువంటి నేతలు ఇంకా చాలా మంది వస్తారు. మీరు కూడా చెప్పారు చాలా మంది నేతల పేర్లు నేను చెప్తాను. కానీ ఆ తరహాలో ఎవరు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులు కాలేదు అంటే ఏమనుకోవాలి? నేనేమన్నాను, చాలా మంది నేతలు టీఆర్ఎస్ లోకి వస్తారని నేను ఎప్పుడు అనలే. నా సొంత మనుషుల్ని, నా సొంతంగా నాతో పనిచేసి నా జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి నన్ను సంపాదిస్తే మీ నిర్ణయం మీరు తీసుకోండి, నేను ఎవరిని కూడా ప్రెషర్ చేయను, నా తరఫున మీరు రండి అని నేను ఆహ్వానించను. ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి అంతే చెప్పినాను. కానీ నేను కాంగ్రెస్ పార్టీని చెల్లచెదరగొట్టాలి అది ఇదని అటువంటి దురాలోచనలు నాకు. సో టీపీసీసీకి పరిణతి లేదు అంటున్నారు. ఎవరికి? ఉత్తమ్కి, భట్టికి పరిణతి లేదంటున్నారా? పరిమితి లేదని పరిణతి లేదు అంటున్నారు. ఇప్పుడు ఒక పార్టీని నడిపించాలని అన్నప్పుడు అది క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ నేను టీఆర్ఎస్ లో చేరడం, చంద్రశేఖరరావుకి సపోర్ట్ చేయడం, ఆయన గవర్నమెంట్ కు సపోర్ట్ చేయడం నిర్ణయం చేసుకున్నా. నా స్వార్థం కోసం ఖచ్చితంగా చేసుకోలేదు. నాకు అవసరం లేదు. నేను మస్తు పదవులు అనుభవించినాను. కానీ ఇవాళ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి, ఆయన చేపడుతున్న కార్యక్రమాలకి ఈరోజు దానికి బలం చేకూర్చి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఆయనకు చేయూతనియాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ చాలా ఆశలతో ఉన్నారు, అప్సెట్ అవుతా ఉన్నారు. రైట్, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు, అది చాలా ఆనందకరమైన విషయం. కానీ రెండో పాయింట్ ఆలోచిస్తే కనుక అధిష్టానం తప్పుడు మాటలు వింటోందనా లేకపోతే ఇక్కడ నాయకులతో పొసగక డిఎస్ ఎందుకు బయటకు వచ్చారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డిఎస్ ఎందుకు బయటకు వచ్చారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. నాయకులు ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద నన్ను క్రిటిసైజ్ చేసి పెద్ద నాయకుల మీదామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ నేను ఏ రోజు కూడా చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఉంది. కానీ ఇదే టైంలో వస్తున్నారంటే అధికారం కోసం డిఎస్ బయటకు వస్తున్నారు అని. సరే, టైం విల్ టెల్. నా పర్ఫార్మెన్స్, నేను చేసే పనులు రేపు చెప్తాయి. కానీ 2 సార్లు కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపి అధికారాన్ని చేతికి వచ్చేలా చేసిన డిఎస్ ని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. డిఎస్ బయటకు వచ్చేసారు. రైట్, ఈ సిచ్యువేషన్స్ లో, ఇటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు చెప్పండి. నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యున్నతమైన రాష్ట్రంగా డెవలప్ కావాల్సిన నేను చెప్పేది. దానికి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు. ఆ సాధన అనేది నాకు టాప్ ప్రయారిటీ. కాంగ్రెస్ పార్టీ ఎట్లవుతుంది, ఏమవుతుంది, కానీ నేను కాంగ్రెస్ పార్టీతో ఒక రిక్వెస్ట్ మటుకు చేస్తున్నాను. ఈ రకంగా మీకు లాయల్గా ఉన్న వాళ్ళని ఈ రకంగా చేయకండి, వాళ్ళని మనస్తాపాలకు గురి చేయకండి. పదవులు ఇచ్చినా ఇవ్వకుండా గౌరవించండి. ఎందుకంటే అందరికి పదవులు ఇవ్వలేరు, మీరు గౌరవించండి. అంటే వీ షుడ్ బి ఓపెన్. అట్లా పొడగొట్టుకోవడం, వీక్ చేసుకోవడం, ఇది నేను పార్టీ వదలడం అనేది డెఫినెట్గా కనువిప్పు కలుగుతుందని భావిస్తా ఉన్నాం. డిఎస్ టీఆర్ఎస్లోకి వచ్చినందుకు ఎటువంటి తాయిలాలు అందిన ఆయనకు వచ్చు? నేనేం ఆశించలేదు. నాకు అభివృద్ధి పనుల్లో కానీ, ప్రధానంగా అభివృద్ధి పనుల్లో ఇన్వాల్వ్మెంటు, నేను నా సహాయ సహకారాలు ఏ రకంగా వాళ్ళు, నా ఉద్దేశం నేను టీఆర్ఎస్ అధినాయకుని చంద్రశేఖరరావు గారికి చాలా క్లారిటీతో చెప్పాను. ప్రజల ముందు చెప్పినాను, ఏకాంతంగా కలిసినప్పుడు చెప్పినాను, అన్ని చెప్పినాను. ఆయన ఏ రకంగా నా సర్వీసెస్ ఉపయోగించుకుంటాడో, దేనికి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడంలో భాగంగా నా వంతు కృషి ఏ రకంగా ఆయన ఉపయోగించుకుంటాడో ఆయన చేతుల్లో పెట్టాము, ఆయన ఇష్టం. సో అధికారం, పదవి ఇటువంటి మీద ఆశలు లేవా? అబ్సల్యూట్లీ ఆశ లేదు. అలా అని రాసివ్వగలరా? అలా అని రాష్ట్రం ఇస్తానని అన్నాడు ఇప్పుడు ఆయన? చెప్పాడా మీకు ఏమన్నా? కానీ డిఎస్ నియోజకవర్గంలోనే డిఎస్కి ఆల్రెడీ రాజ్యసభ సీటు కన్ఫామ్ అయిపోయిందని చెప్పుకుంటారు. సో మీ నియోజకవర్గ ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నేను హోమ్ మినిస్టర్ అవుతుందని చెప్తున్నారు, రెవెన్యూ మినిస్టర్ అవుతుందని చెప్తున్నారు, రాజ్యసభ మెంబర్ అవుతుందని చెప్తున్నారు. విన్నారా? ఇంకా పార్టీలో ఏదో పదవి వస్తుందని చెప్తున్నారు. ఇవన్నిటికీ నేను బాధ్యుని కాదు.
ఊహించే వాళ్ళు వీనికి ఏం రాదు వీడు వేస్ట్ అయిపోతాడని కూడా చెప్తున్నారు. ఎవరు ఊహ ఆ రకంగా ఉన్నది. దానికి నేనేం యాంటిసిపేట్ చేయట్లేదు, నేనేం అడగలేదు, నేను ఆశించే ప్రసక్తి లేదు. ఇచ్చిన బాధ్యతను మటుకు ఖచ్చితంగా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీబిల్డింగ్ అండ్ బంగారు తెలంగాణ నిర్మాణంలో నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను. కానీ కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ వయసులో కానివ్వండి, రాజకీయ అనుభవంలో కానివ్వండి మీకంటే చాలా చిన్నవారు. సో ఎట్లా సమన్వయం కుదురుతుందని మీరు భావిస్తున్నారు? కేసీఆర్ నాకంటే మరీ చిన్నవాడేం కాదు కానీ ఒక 5 years చిన్నవాడు. నేను ఆయనతో అలయన్స్ చేసి 2000 క్లిష్ట పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారం లేని సమయంలో మేము కలిసి ఎలక్షన్స్ కొట్లాడినాం. ఆనాడు నాకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత కోఆపరేషన్ ఉండేనో మీ అందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను మేజర్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మేము అండర్స్టాండింగ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ముందుకు కలిగినప్పుడు ఇప్పుడు నాకు అటువంటి ప్రాబ్లం ఏముంటుందని నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన ఎంత గౌరవంగా అన్నాడండి, తాను తమ్ముడినై నన్ను చేర్చుకుంటున్నాను, నన్ను ఆహ్వానిస్తున్నాను అన్నాడు. ఆ గౌరవం ఆయన చూపించినప్పుడు నేను కూడా నా స్థానాన్ని నా బాధ్యతను నేను అర్థం చేసుకొని నేను వివరం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో మెర్జ్ కాకపోవటానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ ముందుకేసిందా లేకపోతే కాంగ్రెస్ నేతలు ఏమైనా అడ్డుపడ్డారా? కానీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కనుక టీఆర్ఎస్ సుముఖంగా లేదని చెప్తుంది. నాకు తెలిసినంత మటుకు చంద్రశేఖరరావు గారు సకుటుంబంగా పోయి ఆమెకు థ్యాంక్స్ చెప్పినాడు. సరే వారు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఆయనకు కాంగ్రెస్ పార్టీతో కలిసి చేయాలన్న ఉద్దేశం లేకపోతే ఆయన సకుటుంబంగా ఆయన కూడా పోయి చెప్పరాగలుగుతుంటారు కదా. సో మెర్జికి సుముఖంగానే ఉన్నారు. సుముఖంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. అయితే మరి వాళ్ళ దాంట్లో ఏ రకంగా ఎందుకు ఆగిపోయింది అనేది నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి లేను కనుక నాకు తెలియదు. కానీ 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో విశృంఖలమైన, అంటే కాంగ్రెస్ నేతలే చెప్తారు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, విశృంఖలమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ టీఆర్ఎస్ విషయానికి వస్తే ఒకే వ్యక్తి మాట, ఒకే వ్యక్తి చుట్టూ తిరిగే రాజకీయం. ఇప్పటికే చాలా మంది నేతలు అనుకుంటూ ఉన్నారు బయట నుంచి వచ్చిన నేతలు పదవులు తీసేసుకుంటున్నారనే భావన టీఆర్ఎస్ నేతల్లో చాలా మందిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి సమయంలో డిఎస్ ఎంతవరకు టీఆర్ఎస్ లో సర్వైవ్ కాగలరు? నాకు సర్వైవల్ లేదండి. నేను సర్వైవల్ కొరకు నేను పోలేదు. నాకు సర్వైవ్ కావాలా, నాకు ఏదో ఉద్యోగం కావాలన్న కోరిక ఏమాత్రం లేదు. ఎవరు నవ్వినా నమ్మకున్నా ఐఎమ్ ఏ సెల్ఫ్ కంటెంట్ మ్యాన్. ఐ హావ్ డన్ ఎనఫ్. ఈ మాట నేను నా రిజిగ్నేషన్ ఇచ్చిన రోజు కూడా చెప్పినాను. ఇంకా నేనేమో ఆశించట్లేదు. సో తెలంగాణ అభివృద్ధిలోనే డిఎస్ పేరు ఉంటుంది, పదవుల్లో ఉండదు. పదవుల్లో ఉంటదు ఉండదు అనే ఇష్యూ కాదు. నా మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నాను. సో కేసీఆర్ పదవి ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. ఆయన ఇచ్చినాడు మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు తొందరగా వచ్చింది? ఆయన నేను అడగట్లేదు, ఆయన కోరట్లేదు. ఇప్పుడు బ్రదర్ మీరు మీ వంతుకి ఈ కృషి మీరు చేయాల్సిందంటే మంచి సార్ అంటారు. కానీ మనం అడిగి తీసుకునే ముచ్చట లేదు. కానీ నాకు విశ్వాసం ఉంది, ఆయన ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధించడానికి విపరీతంగా కృషి చేస్తాడు. ఈ నీడ్స్ సమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్న భావనతో నేను దాంట్లో చేయడం జరిగింది. పాయింట్ బ్లాంక్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.